నమస్తే బేగ్ సార్. నా పేరు తన్వీర్ బేగం. నా కోట్పల్లి మండల్ కుండంపేట. భూమిది నేను ఎన్నిసార్లు వచ్చినా సార్ వచ్చి మీరు సంతకం కూడా పెట్టిండ్రు. అది ఆ పేపర్ కూడా తీసుకుపోయి ఎంఆర్ఓ సార్కి చూపించిన, సిఏ సార్కి చూపించిన. ఎవరు నా పట్టించుకుంటలేరు. నేను ఎన్నిసార్లు వెళ్తానా. నేను భూమిగా 1 ఎకరం 4 గుంటలు అమ్మిన నా పేరు మీద. నాది పాస్బుక్ ఇది. నేను పాస్బుక్ ఉన్నది, రైతు బంధు పడ్డది, నాది బాజాబ్తా క్లియర్ ఉన్నది. ఇది వాళ్ళకి అమ్మిన. ఇది కూడా అయింది 2 సంవత్సరాలు అవుతుంది నేను అమ్మేసి. అయితే నాకు ఈ పొలం కాడికి పోతే రామరెడ్డి అక్కడికి వాళ్ళ ఇళ్ళకు 20 మందికి పంపి నాకు చంపిస్తా కొట్టిపిస్తా అని భయపెట్టిస్తాడు. వాళ్ళు కొన్నోళ్ళకు కూడా పోనిస్తలేరు. కొన్నోళ్ళు పోతే పోలీసు వాళ్ళతోని రాపించిండు. అక్కడికి పోవద్దు, అటిగిన కేసు పెట్టినాం అని వాళ్ళతోని భయపెట్టించి వాళ్ళతోని రాపించుకున్నాడు. నేను పోతే నాకు కొట్టిండ్రు. నేను కేసు పెడితే నా కేసు అది చేయలేదు. రివర్స్ కేసు నా మీద పెట్టి నాతోని కూడా రాపించుకున్నారు భూమి కాడికి పోవద్దని. కొన్నోళ్ళు నాకు ఇప్పుడు పైసలు కట్టమని అంటారు. సార్ నేనేం చేయాలి? నా దగ్గర పైసలు లేవు. నేను బాగా పరేషాన్ అయి తిరుగుతానా. తిరిగి వేస్టకి వస్తానా. ఎన్నిసార్లు వచ్చినా సార్ మీ దగ్గర, మీరు సిఏ సార్ కూడా చెప్తాము అని ఫోన్ చేయించిండ్రు. అట్లా కూడా ఏం కాలేదు. సిఏ సార్ దగ్గర కూడా వెళ్తానా. వెళ్తే పిలిపించి మాట్లాడతాం అంటాడు. అది కూడా అయితలేదు. అక్కడ రామరెడ్డి అందరితోని మోహానికి చెప్పిస్తాడు. ఇంకా మాకు 15 ఎకరాల భూమి ఉన్నది కదా, వాళ్ళు చేసుకునేటోళ్ళు మాకు ఇట్లా చెప్తారు. అట్టిగానే అబద్ధం ఆడతారు. అన్ని దొంగ చేసి పేపర్లు దొంగ చెప్తారు అన్నీ. ఇట్లా చేస్తాను సార్. నాకు న్యాయం కావాలి. నాకు ఏ తవ్వలేదు. నేను బాగా పరేషాన్ తిరుగుతానా. నేను ఒక్కదాన్ని ఆడిదాన్ని తిరుగుతానా. నేను పోతే నాకు 20 మంది పంపిండు చంపిస్తా అని. నాకు ప్రాణాపాయం ఉన్నది. నేను అక్కడ వెళ్ళలేను. నేను భూమి కాడికి పోతే అక్కడనే చంపుతామంటారు. నేనేం చేయాలి? నాకు న్యాయం కావాలి. నాకు బేగ్ సార్ నాకు న్యాయం చేయాలి. మరి పోలీసు వాళ్ళకి చెప్పి ఎట్లన్నా చేసి నాకు న్యాయం చేయండి సార్. దండం పెడతా సార్, నాకు న్యాయం చేయండి.